ఈ భూమి మీద నీ ముందున్నటువంటి వాడు అధికారి అయినా, గొప్పోడైనా, ఆస్తి కలిగినోడైనా, నిన్ను ఏం చేయటానికైనా ఆ స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయినా సరే, నువ్వేం చెప్పాలనంటే, నేను ప్రభువుని ఎరుగుదును అని చెప్పాలంట సమాజం ముందు. అర్థమవుతుందా? కాబట్టి మనము ఆలోచన చేస్తే కనుక, నేను ప్రభువుని ఎరుగుదును అని ఎప్పుడైతే మనుషుల ముందు మనం ఒప్పుకుంటామో, ఆయన అంటూ ఉన్నాడు, పరలోకములో నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు ఆయన. ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ కూడా కాబట్టి ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో వాళ్ళతో మనకి ఎందుకనండి, నేను క్రైస్తవుని అని చెప్పలేదండి, వాళ్ళతో మనకి ఎందుకని నేను ఇలాగని చెప్పలేదండి. ఇవెందుకు? నువ్వు నిజంగా దేవుని నమ్మితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నువ్వు నిజంగా దేవుని నమ్మితే నీ ముందే ఎలాంటి వారు ఉన్నా సరే, నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నానని చెప్పగలిగేటువంటి స్థితిలో నీవు ఉండాలి.